ఈ శాసనం ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? చెప్పండి గట్టిగా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? రాజుగారి. ఎవరికి వచ్చింది శాసనము? మంత్రసానులు. ఏం పేరు వాళ్ళ పేర్లు? షిఫ్రా, పూయా. ఇద్దరు స్త్రీలకు చెప్పారు. వీళ్ళు క్రిస్టియన్సా? అదే క్రైస్తవులా వీళ్ళు? దేవుని మందిరానికి వెళ్తారా? వారానికి ఒకసారి 3 గంటలు వాక్యం విని వస్తారా వీళ్ళు? బుధవారం ప్రార్థనకు వెళ్తారా వీళ్ళు? వీళ్ళకి ఎవరైనా కూర్చొని పెట్టి 4 మంచి మాటలు చెప్పిండ్రా వీళ్ళకి? వీళ్ళేంటండి దేవునికి భయపడ్డము? మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. నాకు అనిపిస్తుంది, ఏ బుధవారము వారిని ఎవరు బలవంతంగా తీసుకురాలేదే, ఏ శనివారము ఎవరు వారిని బలవంతంగా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టలేదే, 3 గంటలు వాక్యం చెప్పలేదే, మంచి చెడు ఏంటో చెప్పలేదే, దేవుడు అంటే ఏంటో తెలియపరచలేదే, భయము భక్తి అంటే ఏంటో తెలియపరచలేదే. కానీ ఈ మంత్రసానులు ఆ ఎబ్రీ స్త్రీలను చూచి భయపడిపోయి ఎవరి ఆజ్ఞను ధిక్కరించారంట? మీకు అర్థమవుతుందండి? ఎవరికి భయపడ్డారు? ఎవరి మాటను అతిక్రమిస్తున్నారు?